హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన ఈ వీడియోలో ఏంటంటే లోకల్ స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ స్టోరేజ్ గురించి తెలుసుకుందాము. సో, బేసికల్లీ ఈ స్టోరేజ్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సమ్ డేటా ఓకేనా. ఏమైనా డేటాని క్లయింట్ సైడ్‌లో స్టోర్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ దిస్ లోకల్ స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ స్టోరేజ్ అనమాట. అర్థమైందా? సో, అంటే క్లయింట్ సైడ్ అంటే మన బ్రౌజర్‌లో ఓకేనా. మన బ్రౌజర్‌లో ఏమైనా డేటాని స్టోర్ చేయాలనుకుంటే మనకి 2 వేస్ ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ లోకల్ స్టోరేజ్, అనదర్ వన్ ఈజ్ సెక్షన్ స్టోరేజ్ అనమాట. ఓకేనా? యాహ్! సో, వీటి రెండిట్లకి డిఫరెన్స్ ఏంటిదో కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సెక్షన్ స్టోరేజ్ గురించి నేను చెప్తాను. ఓకే. యాహ్! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్స్ సే సమ్ ఇంపార్టెంట్ డేటా ఉంది. లెట్స్ సే నేమ్ అని ఇట్లా ఒక ఇంపార్టెంట్ డేటా ఉంది. కాల్డ్ అవినాష్ అని ఇచ్చుకుందాం. ఓకే. కూల్. నౌ ఈ డేటా అనేది ఏదైతే నేమ్ అనేది ఉందో అది నేను ఈ బ్రౌజర్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నా. అర్థమైందా? ఈ బ్రౌజర్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నా. సో, ఎక్కడ స్టోర్ చేయాలి అండ్ స్టోర్ చేసింది ఎలా చూసుకోవాలి అంటే, సో, ఇక్కడ మనకి ఏంటంటే ఆహ్, లెట్ మీ షో యూ అప్లికేషన్ ట్యాబ్ ఉండేది కదా! సో, అప్లికేషన్ ట్యాబ్ ఉండిద్ది కదా! ఇక్కడ. యాహ్! దానిలోకి అక్కడ క్లిక్ చేయగానే మీకు స్టోరేజెస్ అని కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా? దీంట్లో మనకేంటంటే లోకల్ స్టోరేజ్ యాస్ వెల్ యాస్ సెక్షన్ స్టోరేజ్ అనేది ఉండిద్దనమాట. అర్థమైందా? సెక్షన్ స్టోరేజ్ యాస్ వెల్ యాస్ లోకల్ స్టోరేజ్ ఇట్లా 2 ఉంటాయి. ఓకే. కూల్. ఇప్పుడు మనమేంటి సెక్షన్ స్టోరేజ్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి, సెక్షన్ స్టోరేజ్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి యాహ్! ఇప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో దాన్ని సెక్షన్ స్టోరేజ్‌లో స్టోర్ చేయాలంటే సో, మనం ఏం చేస్తామంటే సెక్షన్ స్టోరేజ్ ఓకేనా. సెక్షన్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెమ్ ఓకేనా. డాట్ సెట్ ఐటెమ్ అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి. కీ అండ్ వాల్యూ పేర్ ఇట్ వాస్ ఆస్కింగ్ ఓకేనా. మనం ఏమైనా డేటాని స్టోర్ చేయాలనుకుంటే వి హావ్ టు స్టోర్ దట్ వాల్యూ ఇన్ ద కీ వాల్యూ పేర్. బట్ నాట్ ఆబ్జెక్ట్ అనమాట. అర్థమైందా? సో, ఆబ్జెక్ట్ కాదు. ఏంటంటే కీ వాల్యూ పేరులో సో, కీ అండ్ కామా పెట్టి అండ్ వాల్యూ అనేది ఇవ్వాలి. సో, ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో కాదండి. ఓకేనా. ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో కాదు. కీ అనేది వాటి స్ట్రింగ్ అండ్ వాల్యూ కూడా స్ట్రింగ్ ఓకేనా. ఇన్ బిట్వీన్ కామా ఉండాలనమాట. ఓకే. కూల్. నౌ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు లెట్స్ సే నేమ్ ఓకేనా. నేమ్ అండ్ ఏదైతే మీరు స్టోర్ అంటే ఇక్కడ ఏంటి సి యాహ్! ఇక్కడ ఏంటి అంటే నేను కీ ఇచ్చుకున్నాను. దానికి వాల్యూ ఏంటిది? ఇదనమాట. ఓకేనా. కీ ఏంటిదంటే నేమ్. దానికి వాల్యూ ఏంటిదంటే ఇదనమాట. ఓకే. సీ ఇక్కడ స్ట్రింగ్ లాగా ఇవ్వాలనమాట మనం. ఓకేనా. స్ట్రింగ్ లాగా ఇవ్వాలి. అండ్ ఇది వాల్యూ కాబట్టి ఇట్లా వేరియబుల్ అనేది నేను పాస్ చేశాను. ఓకే. అండ్ ఇప్పుడు నేను సెక్షన్ స్టోరేజ్ ఓపెన్ చేస్తే లెట్ మీ ఓపెన్ ద సెక్షన్ స్టోరేజ్. ఓకే. సో, ఇక్కడ చూసారా నాకు నేమ్‌లో అవినాష్ అని ఉంది. అర్థమైందా? సో, నేమ్‌లో నాకేముంది? అవినాష్ అని ఉంది. ఓకే. లెట్ మీ డెలీట్ దిస్ టు ఆహ్, ఓకే. కూల్. నౌ నాకేంటంటే ఇలా ఏంటంటే మనం ఏమైనా స్టోర్ చేయాలనుకుంటే సెట్ ఐటెమ్ అనేది యూజ్ చేస్తాము. సెట్ ఐటెమ్ అండ్ ఈ కీ అనేది ఎప్పుడు లెట్స్ సే స్ట్రింగ్‌లో ఉండాలనమాట. అర్థమైందా? స్ట్రింగ్‌లో ఉండాలి. నౌ వాల్యూ ఇదనమాట. ఓకే. కూల్. ఇప్పుడు నేను ఏదైతే స్టోర్ చేశానో, ఆ స్టోర్ చేసింది నాకు కావాలి అంటే, ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే స్టోర్ చేశానో, ఆ స్టోర్ చేసింది నాకు కావాలి అనుకుంటే సో, సెక్షన్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్. సో, ఏదైతే నువ్వు తెచ్చుకోవాలనుకుంటున్నావో ఆ కీని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ కీ ఏంటిది? నేమ్ కదా! సో, ఆ కీ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే. సో, యాహ్! లెట్ మీ ఓపెన్ ద కన్సోల్ అండ్ షో యూ. చూసారా నాకు అవినాష్ అనే వాల్యూ అనేది ఇక్కడ కన్సోల్‌లో చూపిస్తుంది. ఓకే. యాహ్! ఏమైనా సెట్ అంటే ఏమైనా స్టోర్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద సెట్ ఐటెమ్. ఓకే. ఏమైనా మీరు స్టోర్ చేయాలి అంటే స్టోర్ చేసింది గెట్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూజ్ ద గెట్ ఐటెమ్. ఓకే. కూల్. నౌ హ్మ్. లెట్స్ సే ఇప్పుడేంటంటే మనకి ఏమైనా రిమూవ్ చేయాలి అనుకుంటే ఓకేనా. ఏమైనా రిమూవ్ చేయాలి అనుకుంటే వి విల్ యూజ్ దిస్ రిమూవ్ ఐటెమ్ ఓకేనా. రిమూవ్ ఐటెమ్ అండ్ ఇక్కడ కూడా కీ అంటే కీ మెన్షన్ చేయాలి. ఓకే. యాహ్! లెట్ మీ షో యూ. సో, అంటే కన్సోల్‌లో నాకు చూపించేది ఎందుకంటే రిమూవ్ చేయక ముందల మనం ఏంటంటే యాక్సెస్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. అండ్ లెట్ మీ షో యూ ద అప్లికేషన్ ట్యాబ్. చూసారా నాకు ఇక్కడ ఏమీ లేదు. ఓకేనా. కీ అనేది లేదనమాట ఇక్కడ. అంటే కీ అండ్ వాల్యూ అనేది లేదిక్కడ. ఓకే. సో, ఇక్కడేంటంటే డిలీట్ చేయటానికి ఇలా అనమాట. మనం ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే ఇది. అండ్ ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఇలా అనమాట.
ఓకే. లెట్ మీ సేవ్ ఇట్ అగైన్స్ రివ్యూ. సో, ఇక్కడ నాకనేది నేమ్ అనేది వచ్చేసింది. కూల్. సో, ఆహ్, ఇప్పుడేంటంటే హ్మ్. మనం ఏం చేద్దామంటే, ఒక ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ యాస్ వెల్ యాస్ అరేని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో, 1, 2, 3, 4, 5 ఓకే. అండ్ సో, కాన్స్ట్ యూజర్ ఓకేనా? యూజర్ లెట్స్ సే నేమ్ వాస్ అవినాష్ అండ్ లెట్స్ సే ఏజ్ 22 ఓకే. సో, ఇలా ఏంటంటే అరేని యాస్ వెల్ యాస్ ఆబ్జెక్ట్‌ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, మనం ఎప్పుడైనా సరే ఒక మాట ఏంటంటే అరేస్‌ని గాని, ఆబ్జెక్ట్స్‌ని గాని స్టోర్ చేయాలి అనుకుంటే, ఇక్కడ మనం ఏంటి, ఏం స్టోర్ చేసుకున్నాం ఇప్పటి వరకు? కీ అనేది స్ట్రింగ్ యాస్ వెల్ యాస్ నేమ్ అనేది కూడా స్ట్రింగ్ అనమాట. అర్థమైందా? సో, కీ అనేది స్ట్రింగ్ యాస్ వెల్ యాస్ నేమ్ అనేది కూడా స్ట్రింగ్ అనమాట. అర్థమైందా? సో, మనం ఎప్పుడైనా గాని ఏమన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీథింగ్ ఇన్ ది స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఓకేనా? ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. ఈ నేమ్ అనేది కూడా ఓకేనా? ఇక్కడ నేమ్ అనేది కూడా స్ట్రింగ్‌లోనే ఉంది. ఓకే. కూల్. సో, ఇక్కడేంటిది ఇది ఆబ్జెక్ట్ టైప్ అండ్ ఇదేంటంటే అరే అనమాట. సో, స్ట్రింగ్‌లోకి మనం కన్వర్ట్ చేసుకొని ఈ 2 ఏంటంటే మనం స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకొని దెన్ వి హావ్ టు అప్‌లోడ్ ఇట్ అనమాట. అంటే స్టోర్ చేసుకోవాలనమాట. అవి ఇవి ఏవైతే ఆబ్జెక్ట్ యాస్ వెల్ యాస్ అరే ఉందో వాటిని మనం స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఓకేనా? స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే మనకేంటంటే జేసన్ అని ఒకటుందనమాట. సో, లెట్ మీ షో యూ. సో, జేసన్ డాట్ స్ట్రింగిఫై ఓకేనా? సో, జేసన్ డాట్ స్ట్రింగిఫై ఏం చేసిద్దంటే, ఒకవేళ మనం ఏదైనా లెట్స్ సే అరేని కానీ ఆర్ ఎల్స్ ఆబ్జెక్ట్‌ని గానీ స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఓకేనా? స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ దిస్ జేసన్ డాట్ స్ట్రింగిఫై అనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే కన్వర్ట్స్ ద జావాస్క్రిప్ట్ వాల్యూ టు ద జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ స్ట్రింగ్ అనమాట. అర్థమైందా? సో, అంటే ఇక్కడ ఏదైతే జావాస్క్రిప్ట్ వాల్యూస్ ఉంటాయో వాటిల్నేంటంటే సో, లెట్స్ సే ఇంకేంటంటే స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేస్తది. అంటే జావాస్క్రిప్ట్ స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కన్వర్ట్ చేసిద్దనమాట. సో, అరే అని ఇస్తాను. ఇప్పుడు లెట్ మీ షో యూ ద కన్సోల్ డాట్ లాగ్ ఓకే. చూసారా నాకు అరే అనేది స్ట్రింగ్‌లో వచ్చిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను నార్మల్‌గా అరే అని ఇచ్చాననుకోండి ఇక్కడ లెట్ మీ షో యూ. సో, ఇక్కడ చూడండి. ఇది వేరేలాగుంది. యాస్ వెల్ యాస్ ఇది వేరేలాగుంది. ఇదేంటంటే స్ట్రింగ్. సో, ఏంటంటే స్ట్రింగ్ అనేది మనకెప్పుడైనా వైట్‌లో వస్తాయి. అండ్ నంబర్స్ కానీ, అరేస్ గాని ఏంటంటే ఇలా వస్తాయన్నమాట మనకి. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ఏదైనా గాని స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్స్ గాని ఆర్ ఎల్స్ అరేస్‌ని గాని వి విల్ యూజ్ దిస్ జేసన్ డాట్ స్ట్రింగిఫై అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్‌ని కూడా కన్వర్ట్ చేసి చూపిస్తాను నేను. సో, యాహ్! ఇక్కడ కూడా చూసారా మనకి స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ అయిందనమాట. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేను అవి స్టోర్ చేస్తాను. లెట్స్ సే సెక్షన్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెమ్ ఏఆర్ఆర్ ఓకేనా? ఏఆర్ఆర్ జేసన్ డాట్ స్ట్రింగిఫై ఏఆర్ఆర్ ఓకే. దెన్ సేమ్ అలానే ఆబ్జెక్ట్ ఓకేనా? అండ్ యూజర్. ఓకే. సో, ఇప్పుడు నేను అప్లికేషన్ ట్యాబ్‌లోకెళ్ళి చూపిస్తాను మీకు. చూసారా ఇక్కడ? మనకేంటంటే స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ అయ్యి ఇక్కడ స్టోర్ అయ్యిద్దనమాట. ఓకేనా? సో, మనం ఎప్పుడైనా గానీ ఏమైనా డేటాని స్టోర్ చేయాలనుకుంటే ఎవ్రీథింగ్ ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్ ఉండాలి. సో, అందుకనే మనం ఏంటంటే ఇది స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము. ఓకే. సో, ఇప్పుడు మనం తెచ్చుకోవాలనుకుంటున్నాము. సో, అది తెచ్చుకోవాలి. సో, అది ఎలా అంటే సెక్షన్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్ called ARR. ఓకే. యాహ్! సో, లెట్ మీ షో యూ ఇన్ ద కన్సోల్. సో, ఇక్కడ మనకేంటంటే స్టిల్ ఎప్పుడైతే మనం ఏదైతే ఇక్కడ అరే ఉందో దట్ వాస్ ఎ స్ట్రింగ్ అదే ఇప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకున్నాము. అండ్ మనం ఎప్పుడైతే తెచ్చుకున్నామో అదేంటి స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే చూపిస్తుంది మనకి. అర్థమైందా? మనం ఎప్పుడైతే గెట్ ఐటెమ్ యూజ్ చేసుకొని ఆ అరేని తెచ్చుకున్నామో అదేంటి స్టిల్ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. సో, ఇప్పుడు నాకు స్ట్రింగ్ ఫార్మాట్‌లో అవసరం లేదు. జస్ట్ అరే ఫార్మాట్‌లో కావాలి. సో, ఓకేనా? అరే ఫార్మాట్‌లో కావాలి అనుకుంటే వి విల్ యూజ్ ఓకేనా? వి విల్ యూజ్ లెట్ మీ రిమూవ్ ఇట్ అండ్ జేసన్ డాట్ ఓకేనా? పార్స్ అండ్ ఇట్లా పేస్ట్ చేస్తాం ఓకేనా? సో, సెక్షన్ డాట్ గెట్ ఐటెమ్ ఏఆర్ఆర్ అది ఎక్కడ పేస్ట్ చేస్తామంటే జేసన్ డాట్ పార్స్ ఆ బ్రాకెట్‌లో మనం ఏంటంటే యాస్ ఎ ఆర్గ్యుమెంట్ వి విల్ పాస్ ఇట్ అనమాట. ఓకే. యాహ్! ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి.
సో, ఏంటంటే ఏవైతే ఒకవేళ అరే అయితే అరేలోకి కన్వర్ట్ అయిపోద్ది. లేదా ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేసేదనమాట. జేసన్ డాట్ పార్స్ అనేది. ఓకే. సో, లెట్ మీ షో యూ ద ఆహ్, యూజర్ లెట్స్ ఆబ్జెక్ట్ ఆల్సో. సో, ఇక్కడ నేనేమి ఇస్తానంటే ఓబీజే అని ఇస్తాను. ఓకే. కూల్. సో, ఇక్కడ చూసారా నాకు ఓబీజే కూడా ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. ఇక్కడ మనం ఓబీజే స్టోర్ చేసాం కదా! నేమ్ పెట్టుకొని. సో, అది నేను తెచ్చుకొని అదేం చేశానంటే నేను ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేసుకున్నానంట. చేసుకున్నాను. బై యూజింగ్ జేసన్ డాట్ పార్స్. ఓకేనా. జేసన్ డాట్ పార్స్ ఏం చేసిద్ది, ఒకవేళ మీరు స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని ఏంటంటే నార్మల్ ఆబ్జెక్ట్‌లోకి కన్వర్ట్ చేసిద్ది. ఒకవేళ మీరు ఏదైతే స్ట్రింగ్ ఫార్మాట్‌లో అరేని స్టోర్ చేసుకున్నానో ఆ అరేని నార్మల్ అరేలకి కన్వర్ట్ చేసిద్దనమాట ఇది. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. జేసన్ డాట్ పార్స్ అండ్ యాస్ వెల్ యాస్ జేసన్ డాట్ స్ట్రింగిఫై ఎందుకు అని. యాహ్! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను లెట్ మీ షో యూ ఇక్కడ ఇంటర్ నొక్కేస్తున్నాను చూడండి. క్లోజ్ చేసేసాను. అండ్ అగైన్ నేను ఆహ్, లెట్ మీ ఓపెన్ ఇట్. సో, ఇప్పుడేంటంటే ఇది కామెంట్ ఔట్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇది కామెంట్ ఔట్ చేసేస్తున్నాను. మళ్ళీ గో లైవ్ నొక్కుతున్నాను. సో, జస్ట్ ఎ మినిట్. సారీ. ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ కదా! సో, జస్ట్ ఎ మినిట్. ఇట్ వాస్ ఓపెనింగ్. యాహ్! ఓకే. నౌ ఇప్పుడు అప్లికేషన్ ట్యాబ్‌లోకి వెళ్లి చూద్దాము. డేటా అనేది స్టోర్ అయిందా లేదా అని. ఓకేనా. సో, యాహ్! ఇక్కడ డేటా అనేది స్టోర్ అయ్యలేదు. మనం ఇందాక ఏదైతే ఇక్కడ అంతా స్టోర్ చేసుకున్నామో ఓకేనా. ఇక్కడ మనం ఏదైతే డేటా అనేది స్టోర్ చేసుకున్నామో, ఆ డేటా అనేది లేదు మనకి. ఓకేనా. ఆ డేటా అనేది లేదు. సో, ఇప్పుడు ఏంటంటే మనకి సెక్షన్ స్టోరేజ్ అనేది ఓకేనా. సెక్షన్ స్టోరేజ్ అనేది ఎప్పుడైతే మనం ట్యాబ్ అనేది క్లోజ్ చేసేస్తామో అప్పుడు కంప్లీట్ డేటా అనేది పోయిద్ది. ఓకేనా. ఇక్కడ డేటా అనేది ఎప్పటిదాకా వాలిడ్‌గా ఉండిద్దంటే, మనం ఎప్పుడైతే ఈ బ్రౌజర్‌లో ఉన్న ట్యాబ్ ఏదైతే ఓపెన్ చేసుకొని పెట్టుకుంటామో అప్పుడు దాకా స్టిల్ వాలిడ్‌గా ఉండిద్ది. ఓకేనా. వన్స్ మనం ఏమైనా ట్యాబ్‌ని క్లోజ్ చేస్తే మనకేంటంటే టోటల్ డేటా అనేది రిమూవ్ అయిపోయిద్ది మనకి. ఓకేనా. టోటల్ డేటా అనేది రిమూవ్ అయిపోయిద్ది. సో, దట్ ఈస్ వాట్ ద సెక్షన్ స్టోరేజ్ అనమాట. అంటిల్ ఏంటంటే మన సెక్షన్ ఓపెన్ అయ్యి ఉన్నంత కాలమే అంటే ఉన్నంత వరకే మనకేంటంటే ఇది డేటా అనేది అవైలబుల్‌గా ఉండిద్దిక్కడ. ఓకేనా. ఎప్పుడైతే మనం క్లోజ్ చేసేస్తామో ఈ సెక్షన్ అనేది క్లోజ్ చేసేస్తామో అప్పుడు పోయిద్దనమాట మనకి. ఓకే. కూల్. నౌ లోకల్ స్టోరేజ్ గురించి చెప్తాను నేను. సేమ్ మనం ఏదైతే చేసామో ఓకేనా. మనం ఏదైతే ఇక్కడ పెర్ఫార్మ్ చేసామో సేమ్ అలానే బట్ ఏంటంటే ఇక్కడ సెక్షన్ స్టోరేజ్ అనేది పెట్టుకుంటారు. ఓకేనా. సో, లెట్ మీ షో యూ. ఇక్కడేంటంటే 2 వేరియబుల్స్ ఇక్కడ 3 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకున్న కాల్ నేమ్, అరే యాస్ వెల్ యాస్ యూజర్ నేమ్. ఓకే. కూల్. నౌ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కామెంట్ ఔట్ చేసేసి జస్ట్ ఎ మినిట్. సో, ఇది అన్‌కామెంట్ చేసేసి ఇక్కడేంటంటే లోకల్ స్టోరేజ్ అని పెడుతున్నాను. ఓకేనా. లోకల్ స్టోరేజ్ అని పెడతాను. సో, ఇక్కడ లోకల్ స్టోరేజ్ ఓకేనా. లోకల్ స్టోరేజ్‌లో చూపిస్తాను చూడండి. సో, నేమ్ అనేది స్టోర్ అయ్యి ఉంది. ఓకేనా. సేమ్ ఇలానే మనకి ఎట్లయితే మనం ప్రీవియస్‌గా స్ట్రింగ్ లెట్స్ సే సెషన్ స్టోరేజ్‌లో స్ట్రింగ్స్‌గా ఎట్టా కన్వర్ట్ చేసుకొని మనం ఈ డేటా అనేది స్టోర్ చేసుకున్నామో, అలానే సేమ్ అంతే. ప్రొసీజర్ ఎవ్రీథింగ్ ఓకేనా. గెట్ చేసుకోవాలనుకున్నా, లేదా సెట్ చేసుకోవాలనుకున్నా ఇవన్నమాట. ఓకేనా. యాహ్! జస్ట్ ఎ మినిట్. లోకల్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్. ఓకే. కూల్. ఇప్పుడు చూసారా నాకు అరే యాస్ వెల్ యాస్ ఓబీజే కూడా స్టోర్ అయ్యి ఉంది. ఓకే. కూల్. నౌ మీకేంటంటే ఒకటి చెప్పడం మర్చిపోయాను. లెట్స్ సే లాగ్ లోకల్ స్టోరేజ్ డాట్ లెంత్ అనేది ఉండిద్దనమాట మనకి. ఓకేనా. సో, డాట్ లెంత్ ఏంటంటే మనకి ఎన్నున్నాయి అనేది చూపించిద్దనమాట. ఓకేనా. లెట్స్ సే ఎన్ని కీస్ ఉన్నాయని. సో, 1, 2, 3 ఓకే. సో, లెట్ మీ షో యూ. సో, 3 అనేది వచ్చిందనమాట. ఓకే. కూల్. నౌ ఇప్పుడేంటంటే మీ రిక్వైర్మెంట్ ఈ ఏఆర్ఆర్ అరే ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా. సో, వాటిని డిలీట్ చేయాలనుకుంటే లోకల్ స్టోరేజ్ డాట్ మనకేంటంటే లెట్స్ సే క్లియర్ అని ఉంది కదా! సో, ఈ క్లియర్ ఏం చేసిద్దంటే ఇట్ విల్ రిమూవ్స్ ఆల్ అనమాట. ఓకేనా. అన్ని కీ వాల్యూస్ అనేది క్లియర్ చేసిద్దిక్కడ. ఓకేనా. సో, ఇక్కడ చూసారా అన్ని క్లియర్ చేసిద్ది. ఇది ఏంటంటే ఒకటి రిమూవ్ చేయడానికి యూజ్ చేయం మనం. ఓకేనా. ఈ క్లియర్ అనేది మనం ఒకటి క్లియర్ చేయడానికి యూజ్ చేయము. అన్ని క్లియర్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ నేను ఒక్కటి మాత్రమే క్లియర్ చేయాలి. ఓకేనా. సో, మనం ఏంటంటే ఓన్లీ నేమ్ అనేది క్లియర్ చేయాలి అంటే సింపుల్‌గా ఓకేనా. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటెమ్
ఓకేనా. జస్ట్ మినిట్. లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటెమ్. సో, రిమూవ్ ఐటెమ్ ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో సో, అదనమాట. జస్ట్ ఎ మినిట్. నేమ్. ఓకేనా. ఏదైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో అది సింగిల్‌గా మనం ఏం చేయాలి. ఒకవేళ అన్నీ చేయాలనుకుంటే మనం క్లియర్ అనేది యూజ్ చేస్తాం. లేదు నా రిక్వైర్‌మెంట్ ఏంటంటే ఏదైతే నేమ్ ఉందో ఓకేనా, దాన్ని అప్డేట్ చేయాలనుకుంటే అగైన్ మనం ఏంటంటే సెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సెట్ ఐటెమ్. ఒకవేళ మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో దాన్ని అప్డేట్ చేయాలి అనుకుంటే మనం అగైన్ సెట్ ఐటెమ్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే అప్డేట్ చేస్తాము. ఓకేనా. ఓన్లీ ఒకటి మాత్రమే రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ ఐటెమ్. లేదు నాకు అన్నీ క్లియర్ చేయాలనుకుంటే డాట్ క్లియర్ అనమాట. ఓకే. సో, నాకు ఎన్ని కీ వాల్యూస్ ఎన్ని కీస్ ఉన్నాయో తెలియాలనుకుంటే డాట్ లెంత్ అనమాట. ఓకే. కూల్. ఇప్పుడు ఏంటంటే మనం ప్రీవియస్‌గా ఏదైతే ఇందాక సెక్షన్స్ చెప్పుకున్నామో సెక్షన్ స్టోరేజ్ అదేంటి నేను ఎప్పుడైతే ట్యాబ్ క్లోజ్ చేశానో అది మొత్తం డేటా అనేది పోయింది. సో, ఇప్పుడు నేను ట్యాబ్ క్లోజ్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా మొత్తం కామెంట్ ఔట్ చేసేస్తున్నాను. సో, లెట్ మీ ఓపెన్ ద బ్రౌజర్ అగైన్ అండ్ లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఓకే. సో, ఇట్ వాస్ గెట్టింగ్ ఓపెన్. ఓకే. నౌ ఇక్కడ చూడండి. సో, లోకల్ స్టోరేజ్‌లో స్టిల్ అవైలబుల్‌గా ఉంది ఇక్కడ. మనం ఏదైతే డేటా ఇందాక స్టోర్ చేసామో, ఆ డేటా అనేది స్టిల్ అవైలబుల్‌గా ఉంది మనకి. ఓకేనా. అరే గాని, నేమ్ కానీ, యాస్ వెల్ యాస్ ఆబ్జెక్ట్ కానీ, ఇవి స్టిల్ అవైలబుల్‌గా మనకున్నాయి. సో, దీన్ని బట్టి మీకు అర్థమై ఉండిద్ది. సెక్షన్ స్టోరేజ్‌కి యాస్ వెల్ యాస్ లోకల్ స్టోరేజ్‌కి డిఫరెన్స్ ఏంటో. సెక్షన్ స్టోరేజ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ట్యాబ్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటామో, అప్పుడు దాకా ఓకేనా. అప్పుడు దాకా మనకి డేటా అనేది అవైలబుల్‌గా ఉండిద్ది. వన్స్ రిమూవ్ చేసేస్తే డేటా పోయిద్ది. బట్ లోకల్ స్టోరేజ్ ఏంటంటే ఇట్ విల్ పర్మనెంట్‌లీ స్టోర్ అనమాట. అంటిల్ మనం ఎక్స్‌ప్లిసిట్‌గా రిమూవ్ చేసే వరకు. ఓకేనా? యాహ్! సో, దిస్ ఈస్ వాట్ ద లోకల్ స్టోరేజ్ యాస్ వెల్ యాస్ సెక్షన్ స్టోరేజ్. ఓకే.